హాయ్ అండి. హాయ్ చెప్పండి. మీ పేరు? శంకర్. శంకర్. సో ఇప్పుడు చెప్పాను కదా ఇష్యూ దేవరా సినిమాకి సంబంధించి. సో ఒక క్యాన్సర్ ఉన్న అబ్బాయి ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యి ఉండి నేను దేవరా సినిమా చూసి చచ్చిపోతాను అని చెప్పి ఈ ఇష్యూ మధ్యలో ఎన్టీఆర్ గారు కూడా ఆ అబ్బాయికి వీడియో కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఆయన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు ఎన్టీఆర్ ఇస్తాను అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. బట్ ఎన్టీఆర్ నుంచి మాకు ఎటువంటి సాయం రాలేదు అని చెప్పి ఈరోజు వాళ్ళ మదర్ ప్రెస్ మీట్ పెట్టారు. సో దీని మీద మీ ఒపీనియన్? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇచ్చుంటారు. ఇవ్వడం అంటే ఆయన ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన కలిసి ఇవ్వలేడు కదా. వాళ్ళ మేనేజర్లు కానీ కింద పిఎల్ని కానీ ఇలా చెప్పుంటారు. తర్వాత మధ్యలో వాళ్ళు ఏమన్నా మింగేశారా, లేకపోతే వాళ్ళు సరిగ్గా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వలేదా, అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు అయితే చెప్పింది చేస్తారని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఎందుకంటే మనం ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇలా మాట చెప్పి మర్చిపోయే మనిషి అయితే అనుకోను నేను. అంటే కింద మేనేజర్లకు కానీ పిఎల్కి కానీ లేకపోతే సన్నిహితులకు కానీ ఎవరికైనా చెప్పుంటారు. వాళ్ళు సరిగ్గా దాన్ని రెస్పాండ్ అవ్వకపోవడం, లేకపోతే వాళ్ళు మధ్యలో మింగేసి ఉండటం ఇలాగేదైనా జరిగి ఉండొచ్చు. లేకపోతే ఆమె చెప్తుంది నిజమని ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర. ఆమె చెప్తుంది నిజమని కూడా మన దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి నేను నమ్మడం అయితే ఆయన కింద మేనేజర్లు పిఎల్ వీళ్ళు ఏమన్నా చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. సో యాక్చువల్లీ ఈ వీడియో కింద కమెంట్స్ ఏమొస్తున్నాయంటే సాయం చేస్తారు లేది అనేది అవతల వాళ్ళ ఇష్టము, వాళ్ళకి చేతనైతే సాయం చేస్తారు లేదంటే లేదు. బట్ మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అంత పెద్ద హీరో గురించి మాకు ఎటువంటి డబ్బులు అందలేదు, ఎన్టీఆర్ మాట తప్పాడు అని చెప్పి ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. దీని గురించి అంటే చేస్తారు చేయరు అనేది డెఫినెట్గా వాళ్ళ ఇష్టమేనండి. కానీ చేస్తానని చెప్పిన తర్వాత చేయాలి కదా. అది అంటే నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ సాయం చేసి ఉంటాడు, కానీ మిగిలిన మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగి ఉండిద్దని అనుకుంటున్నాను నేను, అంతే. అంటే అట్లాగే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక ఇట్లా హీరోల మీద అవి నిజమైన ఆరోపణలు కావచ్చు, లేకపోతే తప్పుడు ఆరోపణలు కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎందుకు మన తెలుగు హీరోల్ని ఎవరైనా టార్గెట్ చేసి ఇటువంటివి బయట చేస్తున్నారని అనుకోవచ్చు? టార్గెట్ చేయడం అంటే కొంతమంది పబ్లిసిటీ పిచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అంటే అల్లు అర్జున్ అయితే అది న్యాచురల్గా జరిగినట్టే అనిపిస్తుంది. అది అల్లు అర్జున్ న్యాచురల్గా జరిగినట్టు, ఎందుకంటే అది మనిషి చచ్చిపోవడం అది మొత్తం న్యాచురల్గా జరిగింది. మరి ఇది ఏమన్నా ఎవరైనా చేపిస్తూ ఉండొచ్చు కూడా. అది థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది కదా, ఎన్టీఆర్ ఫ్యాన్కి క్యాన్సర్ రావడం వల్ల దీని గురించి ఒక ఇష్యూ అయ్యి ఎన్టీఆర్ కూడా వీడియో కాల్లో ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను చూసుకుంటానని చెప్పి ఎన్టీఆర్ చెప్పారు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు. సో ఎన్టీఆర్ నుంచి నాకు ఎటువంటి అమౌంట్ రాలేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అయితే వచ్చాయి అని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్? ఇది ఎలా ఉందంటే దాగుడు పోతల కన్నా వచ్చి గేమ్ గుర్తొస్తుంది నాకు. కళ్ళు మూసి దాక్కుంటారా బాబు అంటే దాక్కుంటారు, తర్వాత పట్టుకుంటేనే దొంగ. ఇప్పుడు ఒకళ్ళు బయటపడ్డారని ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా, అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు వీళ్ళు? అంటే ఇదంతా ఏంటంటే ఒక మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకే మడత పెడదామని చూస్తున్నారా? ఇంకా నాకేం అర్థం కావట్లేదు. అంటే హీరోలను బతకనివరేక ఏం చేస్తారు ఏం కాదు. మళ్ళీ ఇవన్నీ బయట వన్ బై వన్ అసలు ఎక్కడ రాజ్ తరుణ్ లావణ్య దగ్గర మొదలుపడింది వ్యవహారం, కేసులు వ్యవహారం. వన్ బై వన్ అందరూ అదే ప్లేస్కి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఏం జరిగిద్ది ఏం కదా, ఏం అర్థం కావట్లేదు. పిచ్చిలు ఎగుతుంది మాకు రోజు రోజుకి. అది అంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ని టార్గెట్ చేస్తున్నారని అనుకోవచ్చా? మరి అంతే కదా. ఇప్పుడు ఒక వే అయిపోయింది, ఈ వే ఇంకా నిప్పు ఇంకా చల్లారలా, మళ్ళీ నీళ్ళు చల్లారు, మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ పోసారు యుద్ధంతో, ఇంటి మీద దాడితో. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని గెలుగుతున్నారు. ఏందో ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్దో మొత్తానికి. ఆ హీరోలను ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ గొడవలు పెట్టేస్తారా ఏం కథ ఏం చూడాలి. మరి ఎంత దాకా వెళ్ళి ఆగిద్దో. లాస్ట్ టైం మళ్ళీ గట్టిగా మాట్లాడుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ముగ్గురు చనిపోయారు. అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారిని కూడా లోపలేయాలిగా యాక్చువల్గా. మరి చంద్రబాబు గారి మీటింగ్లో కూడా పురుషురాలకి అమ్మవారి గుడి దగ్గర 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు గారిని కూడా లోపలేయాలిగా. పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేసినప్పుడు కరెంట్ షాక్తో 2 చనిపోయారు, బైక్ యాక్సిడెంట్లో 18 మంది చనిపోయారు. మళ్ళీ ఆయన లోపలేయాలిగా. పాయింట్గా మాట్లాడుకుని అందరూ లోపలికి వెళ్తారు, ఇంకా బయట ఎవరు ఉంటారు? అది. హాయ్ అండి. హాయ్. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్ మదర్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా, సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్? ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ మీద మాకు ఎన్టీఆర్ నుంచి ఏం సాయం అందలేదు, వాళ్ళ అభిమానుల నుంచే అందింది అని అంది. అభిమానులు చేసిన ఎన్టీఆర్ పేరు మీదే జరిగిందిగా అది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం ఎన్టీఆర్ నెగిటివ్ అయిపోడు. మనకి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నాడు, నిజమే బాధలో ఉన్నారు మీరు,
ఎన్టీఆర్ గారు మాకు ఏ సాయం అందలేదండి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టానుంటే అదొక పద్ధతి. మాకేమీ అందలేదు అని ఆవిడ చెప్పడం వలన ఇప్పుడు ఎన్టీఆర్ని ముందు నుంచి మనం చూస్తున్నాం, అందరికీ తెలుసు ఆయన మీద ఇంతవరకు ఎలాంటి నెగటివ్ మనం ఎప్పుడు చూడలేదు వినలేదు. ఏదో ఫ్యామిలీకి సంబంధించి ఎవరిళ్లలో అయినా ఉంటాయి, అలాంటి ఆయన్ని పట్టుకొని ఈరోజు నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వం ఏం మారిపోదు. మాట ఇస్తే తప్పే మనిషి అని నేను అనుకోను, చాలామంది ఒపీనియన్ కూడా అదే. అండ్ అలాగే మన తెలుగు హీరోలని టార్గెట్ చేస్తున్నారు, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చి మన తెలుగు హీరోల మీద ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. దాని మీద ప్రెస్ మీట్లు కాదు, ఇప్పుడు అల్లు అర్జున్ది ఎలా జరిగింది అనేది అనుకోకుండా జరిగిపోయింది, దానికి ఇష్యూ జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ది ప్రెస్ మీట్ అంటే ఆ తల్లి బాధ, మరి ఆమెకి ఏమనిపించిందో పెట్టింది. ఇవన్నీ అంత అనుకుని చేస్తున్నట్టు నాకు అనిపించట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.